ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, అనంత వ్రతం అని చేస్తారు. అసలు ఈ వ్రతం యొక్క విశిష్టత ఏంటి? ఎవరు ఆచరించాలి? అంటే ఎక్కువగా విన్నట్లుగా నాకైతే అనిపించలేదు రమగారు. ఒకసారి అనుకుంటా మన ఇద్దరం మాట్లాడుకున్నాము ఆల్రెడీ. ఇంకొకసారి మాట్లాడుకుందాం. అనంత వ్రతం అంటే అనంత చతుర్దశి అంటారు. ఇప్పుడు ఈ గణపతి నవరాత్రులు మొదలు పెడతాం కదా, చతుర్థి నాడు గణపతి ఆరాధన మొదలు పెట్టాం. చతుర్దశి నాడుకి మనం గణపతిని నీటిలో నిమజ్జనం చేస్తాం. ఆ 14వ రోజు అనంత చతుర్దశిగా చెప్తారు. పౌర్ణమి ముందు రోజు. ఈ చతుర్దశికి త్రయోదశి కలిసిన రోజు పనికిరాదు, పౌర్ణమి కలిసిన రోజు పనికొస్తుంది. ఈ చతుర్దశి నాడు ఆచరించే వ్రతమే అనంత వ్రతం, అనంత పద్మనాభ వ్రతము అని చెప్తారు. పురాతన కాలం నుంచి ఇది ఉంది అని చెప్తారు. ఇప్పుడు మామూలుగా అనంతుడు అనగానే ఎవరు, ఏమిటి, ఇదొక ప్రశ్న వస్తుంది. అనంతుడు అంటే సృష్టికి ముందు నుంచి ఉన్నవాడు, అంతము లేనివాడు అనంతుడు. ఈ విష్ణువు యొక్క బ్రహ్మాండ స్వరూపంలోంచి, ఆయన నాభి కమలంలోంచి పుట్టిన బ్రహ్మ సృష్టి చేశాడు. అంటే ప్రపంచానికి మూలాధారమైన బ్రహ్మదేవుడికి మూలాధారుడైన వాడు అనంతుడు, ఆద్యంతాలు లేనివాడు. మనం శివరాత్రి అప్పుడు శివుడి కథ చెప్పుకుంటాం, పరమేశ్వరుడి కథ ఎట్లా చెప్పుకుంటాం మనం? అగ్నిస్తంభ రూపంలో ఆద్యంతాలు తెలియకుండా ఉన్నాడు అని. అవును కదా. ఈయన కూడా ఆద్యంతాలు తెలియనివాడు. మామూలుగా మనము చెప్పుకునేది శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే. శివకేశవులు ఇద్దరికి భేదం లేదు, ఇద్దరు ఒకరే. ఆయన ఎట్లా పరమేశ్వరుడు ఆద్యంతాలు లేనివాడుగా ఉన్నాడో, అలాగే ఆద్యంతాలు లేనివాడుగా విష్ణువు కూడా ఉన్నాడు. ఆ స్వరూపమే అనంత పద్మనాభ స్వరూపం. ఈ వ్రతాన్ని ప్రత్యేకంగా చేసుకునే వాళ్ళు ఉంటారు. దీన్ని 14 సంవత్సరాలు చేయాలంటారు. దీనికి పూజా విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మన ఇంట్లో లేకపోతే చెయ్యొచ్చా అనేది ఒక కామన్ ప్రశ్న సాధారణంగా అందరు అడుగుతారు. మా ఇంట్లో ఆనవాయి లేదండి అని. ఆనవాయి లేకపోయినా కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇది ఈ సంవత్సరం చేసాం, వచ్చే సంవత్సరం మానేస్తాం, చేయకూడదు. దీన్ని 14 సంవత్సరాల లెక్క పూజా విధానంలోనే అది చెప్పబడింది. మీరు ఒకవేళ మొదలు పెట్టదలుచుకుంటే ఒక అయ్యగారిని తెచ్చుకుని అనంత వ్రతం ఈ సంవత్సరం చేస్తే 14 years చేయాలి. అలా చేయగలము అనుకుంటేనే దిగాలి. అనుకుంటే దిగండి, చేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఉన్నది ఏమి లేదు, సాక్షాత్ విష్ణు పూజ. వేరే వ్రతం ఇంకేమిటో వ్యవహారం ఏమీ లేదు, విష్ణు పూజే. మళ్ళీ కూడా ఇందులో విష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రురాలైన గంగాదేవితో సమానంగా యమునని పూజిస్తారు. ఇక్కడ విష్ణు పాదోద్భవి గంగ, ఆయన పాదాల నుంచి పుట్టింది. యమునా నది యమధర్మరాజు యొక్క చెల్లెలైన యమి యొక్క స్వరూపం. ఆవిడ కృష్ణుడికి ప్రేయసిగా చెప్తారు. కృష్ణ ప్రీతి, కృష్ణ భక్తురాలు యమున. ఈ యమునా నది కృష్ణావతారంలో మనకు కనపడుతుంది. యమునలోనే తిరిగాడు. అవునవును. యమునే శ్రీకృష్ణుడి పాదాలంటిది ఆయన పుట్టగానే. ఇక ఏ నదికి ఆ అవకాశం లభించల. వసుదేవుడు కృష్ణుడిని మోసుకెళ్తుంటే నది పైదాకా పొంగి ఆయన కాలు తగిలాక శాంతించింది. ఆ పాదం స్పర్శ కోసం తహతహలాడిపోయింది. అంత అపారమైన భక్తి. ఆ యమునని ఇక్కడ పూజిస్తాం. మామూలుగా మనం ఏ పూజ చేసుకున్నా కూడా కలశం పెట్టుకుని తదంగా కలశారాధనం కరిష్యే అనగానే గంగే యమునే చేవ గోదావరి సరస్వతి అని చదువుతాం. మొదటిది గంగ, రెండో పేరు యమున. ఓకే. ఆ యమున తోటి ఇక్కడ పూజ చేస్తాం. దీనికి యమునా నది నీళ్ళు ఎక్కడ దొరుకుతాయండి మనకంటే? మంత్రంతో నీటిని అభిమంత్రించి యమునకి ఆహ్వానం పలికి, మనం ఏ కలశం పెట్టుకున్నామో అందులో యమునా నదిని పిలిచి యమునకి షోడశోపచారాలు చేసి ఆ జలంతో మనం ఈ విష్ణు పూజ చేస్తాం. ఇందులో ఏం చేస్తారంటే ఈ 5 పడగలు లేదా ఇంకా 7 పడగలు కూడా, పడగలతోటి ఉన్నటువంటి నాగేంద్రుడు, శేషసేనం, దాని మీద విష్ణువు పడుకున్నట్టుగా రూపాన్ని తయారు చేసుకుంటారు. ఇప్పుడు మనం ఆరాధించే స్వరూపం ఏంటంటే శేషపాన్ప మీద పవళించి పాదాల దగ్గర లక్ష్మీదేవి, నాభి కమలంతో ఉన్నటువంటి విష్ణు స్వరూపాన్ని ఆరాధిస్తాం. ఆయనే అనంతుడు. సర్పం మీద పడుకోవాలి. అలాంటి ఫోటో తెచ్చుకోవచ్చు. లేదా మనకి అయ్యగారిని ఎవరినైనా పిలిస్తే ఆయన దర్భతోటి చేస్తారు శేషసేనాన్ని. మా అక్కయ్య వసంత చేస్తుంది. అది చాలా ప్రాక్టీస్ చేసి చక్కగా పడగా కింద ఇది పైనేమో ఇట్లా విష్ణుమూర్తి పడుకున్నట్టుగా చేసుకుంటుంది.
మనం ఒక ప్రతిమా స్వరూపం ఏదైనా పెట్టుకోవచ్చు. పెట్టుకోవచ్చు. మనం ఈ విగ్రహాలు ఇత్తడి విగ్రహాలు కొనుక్కుంటాం, వెండి కొనుక్కుంటాం. చిన్న అనంతుడి ప్రతిమ గనక కొని పెట్టుకుంటే ఈ 14 సంవత్సరాలు చేసుకోవచ్చు. ఓహ్! దీనికి సాధారణ నియమంగా చెప్పేది ఏంటంటే ఆ 2 మన తోరాలుగా ప్రత్యేకంగా పూజిస్తారు. తోర పూజ ఉంటుంది ఇందులో. హుహు. ఈ తోరాలు ఆడవాళ్ళకి వేరు, మగవాళ్ళకి వేరు 2 రకాల తోరాలు ఉంటాయి. ప్రతి సంవత్సరము ప్రతిసర గ్రంథి పూజ అంటారు. ప్రతి సంవత్సరము పాత గ్రంథి దాన్ని కూడా పాతదాన్ని కొత్తదాన్ని కలిపి పూజ చేసి కొత్త తోరం కట్టుకుంటాం. పాత 14 తోరం ఏళ్ళు అంతే. 14 ఏళ్ళు అంతే, చివరికి 14 తోరాలకి పూజ చేస్తాం. ఈ నియమం గట్టిది, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసుకోవాలి. హ్మ్. మనకి సత్యనారాయణ వ్రతం సత్యదేవుడి కథ చెప్పుకున్నట్టుగానే అనంత వ్రతానికి కూడా అనంత పద్మనాభ వ్రత కథ ఉన్నది. హుహు. కొంతమంది ఇళ్లలో ఉంటుంది. ఇప్పుడు కేదారేశ్వర నోములు చేసుకుంటారు కదా అవునండి. జయ, అవునండి. చేస్తారా? అవును. అలాగే ఈ అనంత వ్రతం కూడా ఫ్యామిలీస్ పరంగా వచ్చేవి కూడా కనపడతాయి మనకి. ఓహ్! మా వాళ్ళ ఇంట్లో మాకేం లేవు. మా అక్కయ్య ఆ పుస్తకం మీద ఆసక్తి మొదలుపెట్టి ఎవరో ఫ్రెండ్ దగ్గర చూసి దానికి ఒక ఉద్రేకం, ఆ ఉత్సాహం కలిగి చేయటం మొదలుపెట్టింది. మా ఇంట్లో 5-6 కుటుంబాల వాళ్ళని అందులో ప్రవేశపెట్టింది. అంతా కలిసి చేసుకుంటారు. చేసుకుంటారు. ఎవరిళ్ళలో వాళ్ళు వేరే వేరే ఊళ్ళలో ఉంటే అక్కడక్కడ చేసుకోవటము. దీనికి 14 జతల అతిరసాలు, అప్పాలు నివేదన పెడతారు. అరిసెలు కానీ అప్పాలు కానీ. అది ఎవరికైనా వాయినం ఇవ్వాలి. ఏ సమయంలో చేస్తారు రమ్మగారు? ఉదయకాలమే, చతుర్దశి నాడు ఉదయకాలమే చేసుకుంటారు. 14 ఏళ్ళు అయ్యాక ఉద్యాపన చేసుకునే విధానం కూడా కనపడుతుంది. ఓహో! ప్రత్యేకంగా పుస్తకం ఉంది, వ్రత కథల పుస్తకాల్లో దొరుకుతుంది. చక్కటి కథ కూడా చెప్తారు, చాలా విశేషంగా చెప్తారు. పూర్వం ఒక బ్రాహ్మణుడు, ఆయనకి భార్య గతించింది. శీల అని ఒక కూతురు ఉంది. ఆయన మళ్ళీ కర్కశ అని ఒక ఆవిడ్ని పెళ్లి చేసుకుంటే ఆవిడ కూతుర్ని నానా బాధలు పెట్టింది. అయితే ఆయన ఒక కౌండిన్యుడు అనే ఒక బ్రాహ్మణుడు తన ఊరికి వస్తే ఆయనకి కన్యాదానం చేశాడు కూతుర్ని. ఆ కౌండిన్యుడు శీల ఇద్దరు కలిసి ఆ ఇంట్లో సత్తుపిండి ఏదో ఉంటే ఆ సత్తుపిండే ఇచ్చారు పిల్లకి, అంతకంటే ఏమి ఇవ్వాల. అది పుచ్చుకుని భార్యాభర్త వెళ్తుంటే వీళ్ళు ఒక దారిలో ఒక నది దగ్గర ఆయన సంధ్య వార్చుకోవడానికి ఆగినప్పుడు ఎవరో అనంత వ్రతం చేసుకుంటారు. నదీ తీరంలో చేస్తే చాలా విశేషం అని చెప్తారు. ఇప్పుడు ఏ తీరాల్లో కూర్చుని పూజ చేసుకుంటాం మనం? మరి పాత వ్రత కథలన్నీ కూడా నదీ తీరంలో పూజ చేసుకుంటున్నారు, కథలు వినపడతాయి మనకి. ఎవరో పూజ చేసుకుంటుంటే అది చూసి ఆవిడ తను కూడా వాళ్ళతో పాటు పూజ చేసుకుని ఆ తోరను దాచిపెట్టుకుని ఇంటికి వచ్చి చేసుకునేది. అంతకుముందు పేద బ్రాహ్మణుడైన కౌండిన్యుడు చాలా బాగా వ్యాపారంలో నిలదొక్కున్నాడు, బాగా సంపాదించి కోట్లకు బడగలెత్తారు. అయితే ఒకనాడు ఇవిడి చేతికి కట్టుకున్న ఆ తోరాన్ని ఆయన చూశాడు. చూసి భార్యని కేకలేశాడు, ఏమిటి ఏదో కట్టుకున్నావు, నన్ను వశం చేసుకోవడానికి కట్టుకున్నావా, ఇదేమిటని బలవంతంగా ఆవిడ భుజం మీద చేతి మీద నుంచి లాగేసి పొయ్యిలో పడేశాడు ఆ తోరాన్ని. ఆవిడ పరిగెత్తుకుంటూ వెళ్ళి తోరాన్ని ఆర్పి పాలతో తడిపి పక్కన పెట్టుకుంది. చాలా బాధపడింది, అయ్యో ఇంత పని చేశాడే అని. కానీ క్రమంగా ఏమైంది, ఆయన ఎప్పుడైతే అనంతుడెవడు, అదేం వ్రతము, అదేం దిక్మాల వ్రతాలన్నీ తెచ్చావని ఇట్లా ఏవో నానా మాటలు దుర్భాషలాడాడు. భగవంతుని పేరిట దుర్భాషలాడితే ఏముంది, భగవంతుడికి ఏమవ్వదు, ఆకాశం మీద గుమ్మేసినట్టు. అంతే కదా, మన మీదే పడుతుంది. ఈయనకి ఆస్తి అంతా పోయింది. దైన్యమైన స్థితిలోకి వచ్చేసారు. తను చేసిన పొరపాటు వల్లే ఈ స్థితి వచ్చిందని ఆయన రిపెంట్ అయ్యాడు. అప్పుడు ఆయన ఒక రకమైన ఉన్మాద ధోరణిలో ఈ అనంతుడిని వెతుకుతూ అట్లా ఎక్కడికో వెళ్ళాడట. చివరికి అనంతుడు కనపడిన చెట్టుని పుట్టని అందరినీ అడుగుతూ వెళ్ళాడు. ఎక్కడా ఏమీ దొరకలేదు. ఆయన ఆ వెళ్ళే దారిలో ఒక గడ్డిగా పెద్ద ఫుల్గా నిండా గడ్డి ఉంది. ఒక ఆవు దూడ అక్కడ నుంచున్నాయి, వాటికి ఆహారం లేదు, తింటల్లా అవి తినలేకపోతున్నాయి. అట్లాగా తర్వాత ఏమో 2 పెద్ద పెద్ద చెరువుల్లాగా ఒకదాంట్లో నుంచి ఒక దాంట్లోకి నీళ్లు ప్రవహిస్తున్నాయి. కానీ ఆ నీళ్లు ఉపయోగించే నీళ్లు కాదు. ఉపయోగం లేని నీరు ఎందుకు? అంతే కదా. ఓ పెద్ద మామిడి చెట్టు, ఈగ కూడా వాళ్టల్లా, కాకులు కూడా వాళ్టల్లా, అది నిండా పళ్ళున్నా కూడా. అట్లాంటివి బోలెడన్ని దృష్టాంతాలు చూసుకుంటూ వెళ్ళాడు. చివరికి ఆయన సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు. అప్పుడు భగవంతుడు ఆయనకు ప్రత్యక్షమై, అనంతుడు ఆయన ప్రత్యక్షమై, ఇలా దానాలు చేయకుండా ఉండేవాళ్ళు, ఇతరులకి ఉపయోగపడని వాళ్ళు, మంచి దైవ కార్యం చెయ్యని వాళ్ళు, దాన ధర్మాలు చేస్తుంటే ఆపేసే వాళ్ళకి ఎలాంటి జీవితాలు వస్తాయో ఈయన ముందు చూసిన తార్కాణాలన్నీ వాటి ఉదాహరణలుగా చెప్పి, నేనే అనంతుణ్ణి, ఆద్యంతాలు లేవు నాకు, నన్ను ఈ రకంగా ఆరాధించిన వాడికి మోక్షం లభిస్తుంది అని 14 సంవత్సరాలు నన్ను ఆరాధించు అని చెప్పాడు. వెనక్కి వచ్చిన ఈ కౌండిన్యుడు ఇంటికి వచ్చాక మళ్ళీ 14 సంవత్సరాలు నియమంగా ఆచరించాడు. వాళ్ళ కుటుంబంలో ఉండిపోయిందనమాట అది.
ఓ. ఇందులో ఉన్న ఈ యమునా పూజ, ఈ పడగని తయారు చేసి స్వామిని కూర్చోబెట్టడము చాలా విశేషంగా కనపడతాయి. మనం సత్యనారాయణ వ్రతంలో వినేలాంటి ఆరాధన కాకుండా ఇది ఒక ప్రత్యేకమైన ఆరాధనగా కనపడుతుంది. నాకు ఆ యమునా పూజే, ఆ మంత్రమే మహా ఇష్టం. ఓ. దగ్గర కూర్చొని వింటాను అది నేను. మంత్రం మంచి పట్టుగా చాలా బాగుంటుంది. అవకాశం ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. ఎవరైనా అనంత వ్రతం చేసుకుంటున్నామంటే వెళ్ళి దర్శనం చేసుకుని దండం పెట్టుకోండి. ఈ అనంత పద్మనాభ స్వరూపాలు మనకి ఎక్కడ కనపడతాయి? అక్కడ కనిపిస్తుంది. త్రివేంద్రంలో త్రివేంద్రం పద్మనాభ పద్మనాభ స్వామి ఆలయం ఉంది కదా. దేవాలయం ఉంది కదా మనకి. అలాగే శ్రీరంగంలోనూ శేషసేనుడిగా స్వామివారి దర్శనం ఇస్తాడు, కానీ ఆయన పేరు కూడా ఇదే, పద్మనాభ స్వామి దేవాలయం అని ప్రత్యేకంగా చెప్పబడింది. ఇంచుమించు అదే స్వరూపంలో మనకి ఇక్కడ మనం పూజ చేసుకుంటాం అన్నమాట. అవకాశం ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. కానీ నేను చెప్పా కదా, దీనికి 14 సంవత్సరాల నియమం ఉంది. ఎవరైనా అయ్యగారితోటి మాట్లాడుకుని ఏటా ఆయనే వచ్చేలాగా మీరు ఈ తోరాలు పారేయకుండా సంవత్సరాలు మానే మధ్యలో ఏదైనా పురుడు అశౌచి వస్తే మానచ్చు. కానీ అవేవీ లేకుండా ఏదో వేరే వేరే వ్యవహారాలు ఉన్నాయని మానుకోకూడదు. శ్రద్ధగా, మీ శ్రద్ధే దీనికి కావాల్సిన పెట్టుబడి. ఎవరినైనా 100 మందిని పిలుచుకోవచ్చు, ఎవరిని పిలవకపోయినా మనమే మన ఇంట్లో మట్టుకే కాసిన 2 14 28 అతిరసాలు వండుకుని ఏదో పాయసం పెరుగన్న నివేదన చేసినా సరిపోతుంది. ఈ 14ని మాత్రం వాయనం ఇవ్వాలి ఒక జంటకి. దంపతులకి ఇస్తారు, బ్రాహ్మడికి ఇచ్చి దంపతులు ఉండాలంటారు. అదే మీ అవకాశాన్ని బట్టి చేసుకోవచ్చు. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.